महान की जय శ్రీ కాశీ విశ్వనాథ్ భగవాన్కి జై శ్రీ విశాలాక్షి మాయకి జై మేము ఎక్కడున్నామో మీకు ఎలా తెలుస్తుందండి చెప్పకపోతేను వెనకాల ఏమో చెక్కలో చెట్లు కనబడుతుంది అలా చూడండి సార్ అలా చూడండి ఒకసారి బాగా చూడండి ఏముంది అక్కడ గంగమ్మ సో ఈ గంగ దగ్గర ఎటు తిరుగు ఈ గంగ దగ్గర ఇలా వెళ్తే కొంచెం కొన్ని అడుగుల్లో వారాహి అమ్మవారి గుడి దర్శనం చేసుకుని వచ్చాం. సరే ఇక్కడ ఇది హనుమంతుడి గుడి కూర్చున్నాం, ఏదో హనుమాన్ చాలీసా చదువుకున్నాం. కానీ వచ్చే దారిలో అస్సలు శుభ్రం లేదు, కాశీ శుభ్రం లేదు, చాలా బాధగా ఉంది, చాలా అన్క్లీన్గా ఉంది. 10-11 ఏళ్ళు అయింది స్వచ్ఛ భారత్ మొదలుపెట్టి. ఇక్కడ స్వచ్ఛ లేదు, రొచ్చి ఉంది. భక్తులకి బాధ్యత లేదు, భయం లేదు. గవర్నమెంటు చాలామంది సఫాయి కార్మికులను పెట్టి శుభ్రం చేయాలి. ఇంకో బాధాకరం, ఇక్కడ బట్టలు మార్చుకోవడానికి తల్లులకి అన్ని చోట్ల వసతులు సౌకర్యాలు లేవు. ఎంతోమంది యాత్రికులు కిటకిటలాడిపోతుంది, బోల్డంత రెవెన్యూ వస్తుంది. సో యోగి గారు దీని మీద దృష్టి పెట్టాలి. మోడీ గారి యొక్క పార్లమెంటు స్థానం ఇది, దీన్ని చాలా శుభ్రంగా ఉంచాలి. ఒక నెల క్రితం నేను ఆస్ట్రేలియా వెళ్ళాను, 8-9 నెలల క్రితం శ్రీలంక వెళ్ళాను. పిక్ అండ్ స్పాన్. మరి ఇక్కడ చాలా బాధాకరం. గంగను శుభ్రం చేశారు, నమామి గంగే, కానీ ఇక్కడ మొత్తం. అందుకని భయం పుట్టేంతగా కాశీలో కాశీలో భయం పుట్టేంతగా నియమాలు అమలయ్యేలా చూడాలి. ఎక్కడ పడితే అక్కడ సిగరెట్లు తాగేది, గుట్కాలు తిని ఊసేది, ఇది మార్పు మనుషుల్లో అంత త్వరగా రాదు. భయం. ఎందుకంటే ఆస్ట్రేలియాలో మేము వెళ్ళినప్పుడు ఒక సిగ్నల్లో ఆగితే నేను సెల్ ఫోన్కి హాట్స్పాట్ కనెక్ట్ చేయమన్నా. ఆయన సెల్ ఫోన్ చేతిలో తీసుకుని అమ్మో అని వెంటనే ఇచ్చాడు, మన తెలుగానే. ఎందుకని? సిగ్నల్లో అది కెమెరా తీసేస్తుంది. ఈయనకి ఇంటికి బిల్లు వచ్చేది, ఓ 50,000 ఓ 25,000 కట్టాలి. ఏం పని చేసింది అక్కడ? ఏం పని చేసిందిరా? భయం. అయిపోయా, మా రెడ్డి చెప్పాడు, అయిపోయా కథ. భయం అన్నీ సెట్ చేస్తుంది. కాబట్టి యోగి గారు గోండారాజుని నిర్మూలిస్తున్నారు, ఈ చెత్తరాజును కూడా నిర్మించాలని కోరుకుంటున్నాను. హరహర మహాదేవ శంభో శంకర. ఎందుకంటే క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు ద గాడ్లీనెస్. శుభ్రం లేకపోతే ప్రపంచ దేశాల్లో మన విలువ కూడా ఉండదు. కాబట్టి దీని మీద దృష్టి పెడతారని, ఇక్కడ వచ్చే భక్తులు ఇది కైలాసమని భావంతో వస్తారు. ఇది కచరా కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని గుర్తు చేస్తున్నాను. హర హర మహాదేవ్. జై కాశీ విశ్వనాథ్.